చంద్రబాబు నాయుడిని మించినటువంటి దగాకోరు అబద్దాల కోరు మనకెవరూ దొరకర్లే అనుకున్నాం. కానీ అంతకు మించి నారా లోకేష్, అంతకు మించి నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను కూడా దత్తపుత్రుడినే కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పచ్చి అబద్దాలు, పచ్చి దగ, పచ్చి మోసం వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇక్కడ చూస్తే నిన్న జనసేనకు సంబంధించినటువంటి శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒకటి వచ్చింది. విశాఖపట్నం కూటమి ఐక్యత కీలకం, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై చట్టం తెద్దాం, కూటమి ఐక్యత చాలా కీలకం, ఆ ఐక్యతను మన పనుల ద్వారా నిలబెట్టాలి, రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకెళ్లామని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన శాసనసభాపక్ష సమావేశం 3 గంటల పాటు సాగింది అని దానికి సంబంధించి ఇది 2 పత్రికల్లో కవర్ అయింది. మరో 15 ఏళ్లు కూటమి, 3 పార్టీలు కలిసే ఉంటాయి, అనుమానం ఏమి పెట్టుకోవద్దని చెప్పి జనసేన నేతలకు స్పష్టీకరణ. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసే వాళ్ళపై చట్టం తెద్దాం ఉన్నావు కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సాక్షాత్తు నీలాంటి వాళ్ళు అసలు అసత్య ప్రచారాలు చేసే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇంత దారుణమైనటువంటి అసత్య ప్రచారాలు చేసావు. వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోయారని, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పి ఇలాంటి దుష్ప్రచారమే కదా నువ్వు చేసింది. మరి ఇలాంటి దుష్ప్రచారాలను చేసే రంగులకు 4,000 కోట్లు అని చెప్పి, అప్పులు 14 లక్షల కోట్లు అయిపోయినాయి అని చెప్పి, మీ భూములన్నీ లాకేసుకుంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, లేనటువంటి యాక్ట్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమలు కానటువంటి యాక్ట్ అమలైందని చెప్పి చూపించేసి, ఇక్కడ ఏదేదో జరిగిపోయింది, విధ్వంసం అని చెప్పి ఇలా పచ్చి అబద్దాలు. మీరు మీ మీడియా వాటి మీద కఠిన చట్టాలు తేవాలి ఖచ్చితంగా. మీలాంటాడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే ఆ ఈవీఎంలదో లేదంటే ఈ అసత్య ప్రచారాల్లోనే ఎమ్మెల్యే అయ్యారు, లేకపోతే మీ జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు కదా. సో ఇలా పచ్చి అబద్దాలు 15 ఏళ్లు కాదు, ఎందుకు శాశ్వతంగా కలిసి ఉంటే పార్టీని విలీనం చేసేయచ్చు కదా. ఇంకా వాళ్ళ నీళ్లు కొట్టుకోవటం ఎందుకు? మీ జనసేన కార్యకర్తల్ని కుక్కల్ని కొట్టినట్టు, మామూలు కాదు కుక్కల్ని కొడతారు తరిమి ఆ విధంగా కొడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా 15 ఏళ్లు మీరు కొట్టించుకోండి. ఇక్కడ మాట్లాడతాడు, బలంగా పైకి వచ్చామంటే కార్యకర్తలే కారణం, వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు, కార్యకర్తలు ఏం చెబుతున్నారో అనేది ముందు వినండి, వారు అసంతృప్తికి లోను కాకుండా చూసుకోవాలి. ఈ రోజన్నా మీరు కార్యకర్తల్ని, మీ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారని మా పార్టీ నుంచి మీ పార్టీలో జాయిన్ అయ్యాడు, మా దగ్గర ఉన్నప్పుడు ముందు వరుసలో కూర్చునేవాడు, ఇప్పుడు కనీసం ఫ్లెక్స్ లో ఫోటోలకు కూడా దిక్కు లేదు. మనం మీ జనసేనలకు పదవిస్తే రియాజ్కే అనుకుంటాం, కనీసం ఫ్లెక్స్ లో కూడా ఫోటో వేయలేదు ఆయన, కనీసం ఇన్విటేషన్ కూడా లేదు, ఫ్లెక్స్ లో చిన్న ఫోటో కూడా ఏ ఫ్లెక్స్ లో ఇలా. అది మీ జనసేనకు సంబంధించి మీ దగ్గరకు వస్తే ఉన్నటువంటి విలువేందో ఇప్పుడైనా ఆయనకు అర్థం కావాలి. ఇక్కడ ఉన్నప్పుడు రాజులాగా చూసుకున్నారు అతన్ని, ప్రకాశం జిల్లాకు రాజులాగా చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తే గేటు దగ్గర కూడా రానిట్లా, అది పరిస్థితి. మీ పార్టీ కార్యకర్తలని మీరు ఆదుకున్నారు. ఎప్పుడు మీ కార్యకర్తని, మీ జనసేన కార్యకర్తని ఏదైతే చంపి రివర్ డెలివరీ చేస్తే ఇప్పటి వరకు నోరు తెలిసి మాట్లాడాల క్రియాశీల కార్యకర్త 200 మంది మెంబర్షిప్ జాయిన్ చేశాడు, శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి రాయుడు. నీ సినిమా, నీ పిచ్చ అభిమానంతో నీ మీద ఆ సినిమా కాటన్ రాయుడు అని సినిమా వస్తే ఆయన పేరు కూడా రాయుడు అని మార్చుకున్నాడు. అట్లాంటి అభిమాని చచ్చిపోతే కనీసం దిక్కు దివానం లేదు, ఇప్పటి వరకు నోరు తెలిసి మాట్లాడాల. నువ్వు మళ్ళీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు. నీ కార్యకర్తల్ని కుక్కలను కొట్టినట్టు తరిమి తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే దిక్కు దివానం లేదు, మళ్ళీ నువ్వు ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి మీ జనసేన వాళ్ళే అనుకుంటున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో హుందాతనానికి తిలోదకాలు ఇచ్చి కుటుంబాల్లోని ఆడవారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. చేస్తున్న మీరు మీ పార్టీ నాయకులు. మీ తల్లిగారి మీద మాట్లాడితేనే మీరు వెళ్ళి ఇంకా వాళ్ళతో ఇంకెందుకులే మాట్లాడటం, వాళ్ళతో ఏం చేస్తున్నారు అనేది. మీ తల్లిగారిని తిట్టించిన పార్టీతో వెళ్ళి కలిసి మీరు ఇంక ఈరోజు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాం. ఆయన సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని సమయంలో అయోమయంలో ప్రజలు నెట్టేస్తుంది. మెయిన్ మీడియా నెట్టేస్తుంది సోషల్ మీడియా సంగతి తర్వాత. ముందు మీ మెయిన్ మీడియా ఎలాంటి అబద్దాలను ప్రచారం చేస్తుందో, ఎలాంటి అసత్యాలను ప్రచారం చేస్తుందో చూశారు కదా. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, నువ్వు కూడా అలానే మాట్లాడావు. ఇలా ఎలాంటి అపచారాలుగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సిందే. మరో 15 ఏళ్లు కూటమే, 15 ఏళ్ళుగా ఎందుకు డైరెక్ట్ విలీనం చేసి పడే. సుగాలి ప్రీతి విషయానికి సంబంధించి ఈయన మంచి చేశాడంట, మంచి చేసిన ఆమె ఈయన ఇదంటుందంట. పదవులు రాలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. అవును, పదవులు మీకు వచ్చే సరిపోదు కదా, మిగిలిన జనసేనలకు అవసరం లేదు కదా. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్టు తయారైంది. చేయూతనిచ్చే వారిని తిరితేయాలా. గత ప్రభుత్వంలో సీఎం ఏంటో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఆ సమయంలో నువ్వు ఇప్పించేవారు, తండ్రికి ఉద్యోగం ఇచ్చారు. ఇది ఎకరా 2 కోట్ల ధర పలికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం,
సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుపై సిఐడి చీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీ హోంమంత్రితోనూ మాట్లాడాను. విచారణలో అనుమానితుల డిఎన్ఏ సరిపోవడం లేదని, సాక్ష్యాలు తారుమారు చేశారని తేలింది. దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయని పవన్ సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన రూపాయలు స్పందించారు. ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఆ కేసును వదిలేయమని చెబుతున్నావా? అసలు ఈ సుగాలి ప్రీతి గారి విషయం చూస్తే మనం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నప్పుడే 2017 ఆగస్టు 19న కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. 14 ఏళ్ల సుగాలి ప్రీతి. దాంతో పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అత్యాచారం జరిగిందని చెప్పి అక్కడ డాక్టర్ కూడా ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రాథమిక నివేదిక అత్యాచారం జరిగిందని చెప్పి 14 ఏళ్ల గిరిజన బాలికని. సో దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ యాజమాన్యంలో వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ స్కూల్, అది తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి స్కూల్ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్. ఆ స్కూలుకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఫోక్సో చట్టం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా ఫోక్సో చట్టంలో అయితే 8 రోజుల్లో బెయిల్ వచ్చింది, 90 రోజుల్లో రాకూడదు. నిందితులు 21 రోజుల్లో బయటకు వచ్చేసారు. మొత్తం 23 రోజులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా కూడా, ఎందుకంటే ప్రభుత్వం అండతో. సో ప్రభుత్వం అండతో త్వరగా వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు దర్జాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. 8 ఏళ్ళు అయింది సుగాలి ప్రీతి గారి అంశం జరిగి, సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయి. జత్వాని హనీ ట్రాప్ నటి జత్వాని మీద ఉన్నటువంటి శ్రద్ధ గిరిజన బాలిక సుగాలి ప్రీతి మీద లేదు ఈ ప్రభుత్వానికి. సో పవన్ కళ్యాణ్ గారు చాలా నీతులు చెబుతున్నారు కదా, ఈరోజు సాక్ష్యాలు తారుమారాయని అని చెబుతున్నారు కదా. ఎవరి హయాంలో సాక్ష్యాలు తారుమారాయని? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారాయని. మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2017లో తారుమారు చేశారు సాక్ష్యాలని. మరి సాక్ష్యాలు తారుమారు చేశారని తెలిసి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు టార్గెట్ చేసి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుగాలి ప్రీతి గారి కుటుంబానికి అండగా నిలబడింది. నవంబర్ 13, 2021న కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు గారి చేత ఏదైతే పార్వతీదేవి రాజు నాయక్ గారికి 5 ఎకరాల పొలం 5 సెంట్ల స్థలం ఇచ్చారు. రాజు నాయక్ ఎవరైతే సుగాలి ప్రీతి గారి తండ్రికి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. సో సుగాలి ప్రీతి గారి ఇష్యూ సిబిఐకి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాసింది. కానీ మొన్న ఫిబ్రవరిలో సిబిఐ మా దగ్గర మ్యాన్ పవర్ లేదని చెప్తే నోరు మూసుకొని ఉంది మీ ప్రభుత్వం. ఈ రోజు కూడా నువ్వు మాట్లాడలేదు కనీసం. సుగాలి ప్రీతి గారి తల్లిదండ్రుల్ని రాజకీయంగా వాడుకొని వదిలేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. సో ఇది ఒప్పుకో. ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలబడితే నువ్వు అండగా నిలబడతానని చెప్పి మోసం చేసి వాడుకొని రాజకీయంగా వదిలేశావు. ఇది క్లియర్. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్న, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను.